వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిగ్రీ 5th సెమిస్టర్ ఫిజిక్స్ పేపర్ నేమ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్. ఈ పేపర్లో ఉన్నటువంటి సిలబస్ ఇది నాన్న. సో 5 యూనిట్స్ ఉన్నటువంటి మనకు టాపిక్స్ ఏంటున్నాయో ఒకసారి చూడండి. సో ఇది ఈ పేపర్ యొక్క సిలబస్. అయితే మనం ఈ క్లాస్లో యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు ఇన్స్ట్రుమెంట్స్ ఈ లెసన్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడండి. డిజిటల్ మల్టీమీటర్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. డిజిటల్ మల్టీమీటర్ యొక్క కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా పనిచేస్తుంది అడిగాడు నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 5 నిమిషాలు మీకు కాన్సన్ట్రేషన్ దీని మీద పెడితే చాలా ఈజీగా మీకు వచ్చేస్తుంది ఈ క్వశ్చన్. ఓకేనా? మరి చూడండి. డిజిటల్ మల్టీమీటర్ ఈజ్ ఏ టెస్ట్ equipment which offers several electronic measurement tasks in one tool. ఒకే ఒక పరికరంలో సెవరల్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, అనేక రకాల ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ని కొలిచేటువంటి ఒక టెస్ట్ ఎక్విప్మెంటే డిజిటల్ మల్టీమీటర్ నాన్న. అర్థమైందా? మరలా చెప్తాను చూడండి. డిజిటల్ మల్టీమీటర్ ఈజ్ ఏ టెస్ట్ ఎక్విప్మెంట్. డిజిటల్ మల్టీమీటర్ అనేది ఒక రకమైనటువంటి టెస్ట్ ఎక్విప్మెంట్ విచ్ ఆఫర్ సెవరల్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ టాస్క్ ఇన్ వన్ టూల్. వివిధ రకాల ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ని కొలిసేటువంటి ఒకే ఒక పరికరం. అన్ని రకాలు ఈ పరికరం ద్వారా కొలవచ్చు. ఓకేనా? సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, దీన్నే మనం వోల్ట్ మీటర్ లేదా ఓమ్ మీటర్ అని పిలుస్తాం. దీన్నే మనం ఏమని పిలుస్తాం నాన్న? వోల్ట్ మీటర్ లేదా ఓమ్ మీటర్ అని పిలుస్తాం. దీని యొక్క పార్ట్స్ 3 ఉంటాయి నాన్న. దీనిలో ఎన్ని భాగాలు ఉంటాయి? 3 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్ప్లే స్క్రీన్ ఉంటుంది, అదేవిధంగా సెలక్షన్ నోబ్ ఉంటుంది, అదేవిధంగా పోర్ట్ ఉంటుంది. ఈ 3 కూడా డిజిటల్ మల్టీమీటర్లో ఉన్నటువంటి భాగాలు. ఓకేనా నాన్న? మరి చూడండి. దేర్ ఈజ్ వన్ పర్టిక్యులర్ పోర్ట్ ఈజ్ 10 amperes. ఇందులో ఒక పర్టిక్యులర్ పోర్ట్ వచ్చేసి 10 amperes నాన్న. సో విచ్ ఈజ్ యూజ్ టు మెజ్యూర్ లార్జ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ఇది సర్క్యూట్లో ప్రవహించేటువంటి లార్జ్ కరెంట్, చాలా ఎక్కువ కరెంట్ని కొలవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద ఫీచర్స్. ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటంటే ఆటో రింగ్ అవుట్ ఉంది, బ్లాక్ లిస్ట్ ఎల్సిడి ఉంటుంది, ఆటో ఆఫ్ ఉంటుంది, అండ్ డీసెంట్ ప్రోబ్స్ ఉంటాయి, అదేవిధంగా ఆటో పొలారిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ డిజిటల్ మల్టీమీటర్ యొక్క ఫీచర్స్ నాన్న. ఓకేనా? ఒకసారి చూడండి నాన్న. దీని యొక్క డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది నాన్న. సో డయాగ్రామ్లో ఇదేమో క్లోజ్డ్ సర్క్యూట్, ఇదేమో బ్రోకెన్ సర్క్యూట్ నాన్న. ఇది మల్టీమీటర్ యొక్క మొత్తం నిర్మాణం, కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? డయాగ్రామ్ చాలా ఈజీ నాన్న, మీరు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్గా చాలా ఈజీగా మీరు వేసేటట్టు ఇక్కడ ప్రజెంట్ చేయబడింది. మీకు పీడిఎఫ్లో కూడా ఈ డయాగ్రామ్ ప్రొవైడ్ చేసాం. ఓకేనా? సో దీని యొక్క ఇతర విషయాలు మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, డిజిటల్ మల్టీమీటర్ హ్యాస్ 2 parts, ఏ అండ్ మ్యూ ఏ. ఈ డిజిటల్ మల్టీమీటర్ అనేది 2 భాగాలను కలిగి ఉంటుంది నాన్న. అవి ఏంటంటే A1 అండ్ మ్యూ A1. మ్యూ ఏ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ కరెంట్. మ్యూ ఏ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే కరెంట్ని కొలిసేటువంటి సాధనంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ద రీజన్ బిహైండ్ 2 parts. ఈ 2 parts మధ్యన ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈజ్ టు అవాయిడ్ ఓవర్లోడింగ్. ఆ రీజియన్ అనేది ఓవర్లోడింగ్ని అవాయిడ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇన్ డిజిటల్ మల్టీమీటర్లో కరెంట్ హ్యాస్ టు పాస్ త్రూ ఏ ఫ్యూజ్ గుండా కరెంట్ అనేది పాస్ అవుతున్నప్పుడు, అండ్ ఇఫ్ ఏ లార్జ్ కరెంట్ పాసెస్ త్రూ ఇట్, దీని ద్వారా ఎక్కువ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటే, దేని ద్వారా? ఫ్యూజ్ ద్వారా ఎక్కువ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటే ఫ్యూజ్ విల్ బి బ్లో అవుట్. ఫ్యూజ్ అనేది కాలిపోతుంది. మన ఇళ్ళలో చూడండి, కరెంట్ ఓవర్లోడింగ్ అయిందంటే ఏమవుతుంది? ఫ్యూజ్ కాలిపోతుందా లేదా? సో అదేవిధంగా ఈ డిజిటల్ మల్టీమీటర్ కూడా పనిచేస్తుంది నాన్న. చూడండి, ఏ మల్టీమీటర్ ఈజ్ కనెక్టెడ్. ఒక మల్టీమీటర్ అనేది దీనికి కనెక్ట్ చేయబడుతుంది. అండ్ విచ్ కరెంట్ ఎంటర్స్ ఫ్రమ్ ఏ పోర్ట్. కరెంట్ అనేది ఏ పోర్ట్లోకి ఎంటర్ అయినప్పుడు, అండ్ లీవ్స్ ఫ్రమ్ కామ్ పోర్ట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. మనం పటంలో చూపించినట్లు కరెంట్ అనేది పోర్ట్ ఏలోకి ఎంటర్ అయినప్పుడు దేని నుంచి లీవ్ అవుతుంది? కామ్ పోర్ట్ నుంచి లీవ్ అవుతుంది. మరియు
మోస్ట్ ఆఫ్ ద మల్టీమీటర్స్, చాలా రకాల మల్టీమీటర్స్ మనం చూసినట్లయితే యూజెస్ డైరెక్ట్ కరెంట్. చాలా రకాల మల్టీమీటర్స్లో ఏ కరెంట్ను ఉపయోగిస్తారంటే డైరెక్ట్ కరెంట్నే ఉపయోగిస్తారు నాన్న. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. బట్ ఇఫ్ ద సర్క్యూట్ ఈజ్ డ్రాయింగ్ ఆల్టర్నేట్ కరెంట్, అయితే సర్క్యూట్ అనేది ఆల్టర్నేట్ కరెంట్తో డ్రా అవుతుంది, మరియు దెన్ యూ షుడ్ యూజ్ నాన్ కాంటాక్ట్ టెస్టర్ రాదర్ దెన్ మల్టీమీటర్. ఒకవేళ సర్క్యూట్లో ఆల్టర్నేట్ కరెంట్ కానీ మనకి డ్రా అవుతూ ఉంటే మనం నాన్ కాంటాక్ట్ టెస్టర్ని ఉపయోగిస్తాం. దేనికి బదులు? మల్టీమీటర్కి బదులు. ఓకేనా నాన్న? సో ఇది దీని యొక్క సమాచారం నాన్న. చూడండి, ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? డిజిటల్ మల్టీమీటర్ అంటే ఏంటో నేర్చుకున్నాం, దానిలో ఉన్న భాగాలు కూడా చూసాం. ఇక తర్వాత దీని యొక్క ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, డిజిటల్ మల్టీమీటర్లో ఏ ఫీచర్స్ ఉన్నాయో చూసాం, మరియు దీని యొక్క డయాగ్రామ్ చూసాం. ఇది ఏ విధంగా పనిచేస్తుందో కూడా మాట్లాడుకున్నాం. ఓకేనా నాన్న? సో ఇది డిజిటల్ మల్టీమీటర్కి సంబంధించిన పూర్తి సమాచారం. చాలా ఈజీగా ఉంటుంది నాన్న, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి క్లాస్ విని ఒక్కసారి పీడిఎఫ్ తీసి చదివితే ఈజీగా రాసేయగలుగుతారు. ఓకేనా? సో ఇందులో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నాన్న. ఏంటి క్వశ్చన్ ఒకసారి చదవండి నాన్న. అనలాగ్ మల్టీమీటర్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. ఇందాక మనం డిజిటల్ మల్టీమీటర్ యొక్క కన్స్ట్రక్షన్ మరియు వర్కింగ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఇంకొక మల్టీమీటర్ వచ్చింది, అదేంటి? అనలాగ్ మల్టీమీటర్. దీని గురించి కూడా మనం నేర్చుకోవాలి. మనకి రెండు మల్టీమీటర్స్ గురించి అడుగుతాను నాన్న. ఫస్ట్ వన్ డిజిటల్ మల్టీమీటర్, సెకండ్ వన్ అనలాగ్ మల్టీమీటర్. ఈ రెండు నేర్చుకుంటే డ్యామ్ షూర్గా ఒక క్వశ్చన్ అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద వచ్చేస్తుంది. ఓకేనా? సో ఏంటి అనలాగ్ మల్టీమీటర్, దీని కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. మల్టీమీటర్ ఈజ్ ద నేమ్ suggested the meters that we use to measure multiple quantities with same instrument. ఒకే రకమైనటువంటి పరికరంతో వివిధ రకాల క్వాంటిటీస్ని, మల్టిపుల్ క్వాంటిటీస్ని మెజ్యూర్ చేసే పరికరాన్నే మనం ఏమంటామంటే మల్టీమీటర్ అంటాం. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్ నాన్న. ద బేసిక్ మల్టీమీటర్ మెజ్యూర్ వోల్టేజ్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ఒక బేసిక్ మల్టీమీటర్ అనేది వేటేట్ని కొలుస్తుందంటే వోల్టేజ్ని కొలుస్తుంది, కరెంటును కొలుస్తుంది, అదేవిధంగా రెసిస్టెన్సీ, నిరోధాన్ని కూడా కొలుస్తుంది. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్ నాన్న. సిన్స్ వీ యూజ్ ఇట్, దీన్ని మనము ఎక్కడ ఉపయోగిస్తాం? ఫర్ మెజ్యూరింగ్ కరెంట్, యాంపియర్, కరెంట్ని మెజ్యూర్ చేయడంలో, యాంపియర్స్గా కరెంట్ని మెజ్యూర్ చేయడంలోను, అండ్ వోల్టేజ్ని వీగా మెజ్యూర్ చేయడంలోను, అండ్ రెసిస్టెన్స్ని ఓములుగా కొలవడంలోను ఉపయోగించినట్లయితే వీ కాల్ ఇట్ యాజ్ ఏవిఓ మీటర్, ఆంపియర్, వోల్టేజ్, ఓమ్. దీన్ని ఆ విధంగా ఏఓవి మీటర్ అంటారు నాన్న. ఓకేనా? సో ఈ రకమైనటువంటి వివిధ రకాల ఉపయోగాల కొరకు మనం మల్టీమీటర్ను ఉపయోగిస్తాం. ఓకేనా? చూడండి, వీ కెన్ categorize into two groups, namely అనలాగ్ మల్టీమీటర్ అండ్ డిజిటల్ మల్టీమీటర్. ఈ మల్టీమీటర్స్ని రెండు రకాలుగా మనం విభజిస్తాం. అందులో ఒకటి అనలాగ్ మల్టీమీటర్, ఇంకొకటేమో డిజిటల్ మల్టీమీటర్. ఓకేనా? ఈ 3 పాయింట్లు అర్థమయ్యాయి కదా? ఓకేనా? సో అలా చూడండి నాన్న. అనలాగ్ మల్టీమీటర్, మనకి అనలాగ్ మల్టీమీటర్ కన్స్ట్రక్షన్, వర్కింగ్ గురించి అడిగాడు. సో అనలాగ్ మల్టీమీటర్ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైప్. ఈ మల్టీమీటర్లో మొదటి రకం ఏంటంటే అనలాగ్ మల్టీమీటర్. సో ఇట్స్ టైప్ బట్ డ్యూ టు లేటెస్ట్ టెక్నాలజీ. అయితే ఇప్పుడున్నటువంటి మొదట ఎక్కువగా ఉపయోగించేది అనలాగ్ మల్టీమీటరే, కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కారణంగా డెవలప్మెంట్ ఆఫ్ డిజిటల్ మల్టీమీటర్. ఎప్పుడైతే టెక్నాలజీ అనేది డెవలప్ అయిందో, ఈ డెవలప్ అయిన టెక్నాలజీ కారణంగా డిజిటల్ మల్టీమీటర్స్ కూడా డెవలప్ అయ్యాయి. సో ఈ డిజిటల్ మల్టీమీటర్ డెవలపింగ్ కారణంగా నవే డేస్, ప్రస్తుత రోజుల్లో ఇట్ ఈజ్ ఆఫ్ లెస్ యూజ్. ఏది తక్కువగా ఉపయోగిస్తున్నారు? అనలాగ్ మల్టీమీటర్ని తక్కువగా ఉపయోగిస్తారు. మొదట ఉపయోగించింది అనలాగ్ మల్టీమీటరే, కానీ టెక్నాలజీ ఎప్పుడైతే డెవలప్ అయిందో డిజిటల్ మల్టీమీటర్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ మల్టీమీటర్స్ అందుబాటులోకి రావడం వల్ల ఈ అనలాగ్ మల్టీమీటర్ని చాలా తక్కువగా ఉపయోగిస్తున్నాం. ఓకేనా? చూడండి, అనలాగ్ మల్టీమీటర్, ఒక అనలాగ్ మల్టీమీటర్ అనేది పిఎంఎంసి మీటర్ నాన్న. ఈ అనలాగ్ మల్టీమీటర్నే మనం పిఎంఎంసి మీటర్గా వాడతాం. సో ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ గాల్వనోమీటర్ ప్రిన్సిపల్. ఈ అనలాగ్ మల్టీమీటరు ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుందంటే గాల్వనోమీటర్ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుంది. ఓకేనా?
ఇది నెక్స్ట్ పాయింట్ అన్న. ఇంకా మనం చూసినట్లయితే ద మీటర్ యాక్ట్స్ యాజ్ అమ్మీటర్ విత్ ఏ లో సిరీస్ రెసిస్టెన్స్ టు మెజ్యూర్ డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్ని కొలవడానికి ఇది ఒక లో సిరీస్ రెసిస్టెన్స్తో కూడిన ఒక అమ్మీటర్ లాగా పనిచేస్తుంది. ఏది? ఎనలాగ్ మల్టీమీటర్. ఓకేనా? మరలా చూడండి, కన్ఫ్యూజ్ వద్దు. మెజ్యూర్ డైరెక్ట్ కరెంట్ని లెక్కించడంలో లేదా కొలవడంలో ఇది లో సిరీస్ రెసిస్టెన్స్తో కూడిన ఒక అమ్మీటర్ లాగా పనిచేస్తుంది. ఏది? ఎనలాగ్ మల్టీమీటర్. ఓకేనా? చూడండి, విచ్ షంట్ రెసిస్టెన్స్ అండ్ అనలాగ్ మల్టీమీటర్ కెన్ మెజ్యూర్ ఈవెన్ మిల్లీమీటర్. అనలాగ్ మల్టీమీటర్ అనేది ఈవెన్ మిల్లీమీటర్ రెసిస్టెన్స్ను కూడా కొలవగలదు. అదేవిధంగా అమ్మీటర్ రేంజెస్ ఆఫ్ కరెంట్ యొక్క అమ్మీటర్ రేంజెస్ను కూడా కొలుస్తుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ పాయింట్ నాన్న. బై యాడింగ్ ఏ బ్యాటరీ, ఒక బ్యాటరీని దీనికి యాడ్ చేసినట్లయితే మరియు ఒక రెసిస్టెన్స్ నెట్వర్క్ని యాడ్ చేసినట్లయితే, ఏటేటి నాన్న? ఒక బ్యాటరీ మరియు రెసిస్టెన్స్ నెట్వర్క్, ఈ రెండింటిని కూడా యాడ్ చేయడం వల్ల దిస్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ కెన్ వర్క్ యాజ్ అన్ ఓమ్ మీటర్. చూడండి, ఒక అనలాగ్ మల్టీమీటర్కి ఒక బ్యాటరీని మరియు రెసిస్టెన్స్ నెట్వర్క్ని యాడ్ చేసినట్లయితే ఇది ఒక ఓమ్ మీటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఏది? అనలాగ్ మల్టీమీటర్ అనేది. ఓకేనా? చాలా ఈజీగా ఉంది కదా నాన్న? సో అంతే నాన్న. సో ఒకసారి చూడండి, దీని డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? క్లియర్గానే ఉంది కదా? సో దీనికి మేము పీడిఎఫ్లో కూడా ప్రొవైడ్ చేసాం, ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇక దీనిలో లాస్ట్ పాయింట్ ఒకసారి చూడండి. వీ కెన్ చేంజ్ ద రేంజ్ ఆఫ్ ఓమ్ మీటర్ బై కనెక్టింగ్ ఏ స్విచ్ టు సూటబుల్ షంట్. ఒక అనువైన షంట్కి ఒక స్విచ్ని కనెక్ట్ చేసినట్లయితే ఇది ఓమ్ మీటర్ యొక్క రేంజ్ను కూడా చేంజ్ చేయగలదు. ఓమ్ మీటర్ యొక్క వ్యాప్తి ఎంత ఉంటుందో దాన్ని కూడా చేంజ్ చేయగలదు. ఏది? అనలాగ్ మల్టీమీటర్ అనేది. ఓకేనా? అనలాగ్ మల్టీమీటర్ అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది, దాని కన్స్ట్రక్షన్స్ కూడా మాట్లాడాం. సో ఇప్పటి వరకు మనం 2 క్వశ్చన్స్ మాట్లాడాం. ఫస్ట్ క్వశ్చన్లో డిజిటల్ మల్టీమీటర్ గురించి మాట్లాడాం, సెకండ్ క్వశ్చన్లో అనలాగ్ మల్టీమీటర్ గురించి మాట్లాడాం. ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకోండి, కంపల్సరీగా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకేనా? సో కంపల్సరీగా ఒక క్వశ్చన్ బాగా నేర్చుకున్న తర్వాతే రెండో క్వశ్చన్కి వెళ్ళండి నాన్న. అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి క్వశ్చన్ కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? మరి ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నాన్న. డిఫరెన్స్ బిట్వీన్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్. ఇది చాలాసార్లు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చాడు. సో కాబట్టి మీరు ఒక 5 లేదా 6 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈజీగా మీకు షార్ట్ ఆన్సర్ అనేది వచ్చేసినట్లే. ఒక 5-6 పాయింట్స్ మాత్రమే మనం ప్రొవైడ్ చేసాం. సో మనం డిస్కస్ చేసిన పాయింట్లు యాజ్ టీజ్గా ఆ డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకొని రాస్తే సరిపోతుంది. షార్ట్ ఆన్సర్కి హాఫ్ మార్క్ కూడా తీయడానికి వాడికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చాలాసార్లు మనకు షార్ట్ ఆన్సర్ కింద ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్కి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్కి మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటి అని అడిగాడు నాన్న. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకవైపు నేర్చుకుంటే రెండో వైపు వచ్చేస్తుంది. ఓకేనా? మరి చూద్దామా? అనలాగ్ ఇన్స్ట్రుమెంట్లో ఫస్ట్ పాయింట్ చదవండి. ద ఇన్స్ట్రుమెంట్ విచ్ గివ్స్ అవుట్పుట్ దట్ వేరియస్ కంటిన్యూస్లీ టు బి మెజ్యూర్. కంటిన్యూస్గా కొలిచేటువంటి వివిధ రకాలైనటువంటి అవుట్పుట్స్ని ఇచ్చే పరికరాన్నే అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. మరి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ఏమో చూడండి. ద ఇన్స్ట్రుమెంట్ విచ్ గివ్స్ అవుట్పుట్ దట్ వేరియస్ స్టెప్స్ అండ్ ఓన్లీ హ్యాజ్ ఎ ఫినైట్ వాల్యూ. ఒక ఫినైట్ వాల్యూస్ని కలిగి ఉన్నటువంటి వేరియస్ స్టెప్స్తో కూడిన అవుట్పుట్ని ఇచ్చే పరికరాన్ని డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క అక్యూరసీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, లెస్. అదే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ యొక్క అక్యూరసీ అనేది ఎక్కువగా ఉంటుంది. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క రిక్వైర్ మోర్ పవర్. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది చాలా ఎక్కువ పవర్ అవసరం అవుతుంది. దేనికి? అనలాగ్ ఇన్స్ట్రుమెంట్. అదే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్కి అయితే తక్కువ పవర్ ఉన్నా సరే సరిపోతుంది. ఓకేనా? సో ఈ రెండిట్లో 3 పాయింట్స్ డిస్కస్ చేసాం. అసలు అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటో తెలుసుకున్నాం. అది ఫస్ట్ పాయింట్. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్కి అక్యూరసీ అనేది తక్కువగా ఉంటుంది, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్కి ఎక్కువగా ఉంటుంది. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్కి ఎక్కువ పవర్ అనేది అవసరం అవుతుంది, అదే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్కి చాలా తక్కువ పవర్ అవసరం అవుతుంది. ఇవి 3 పాయింట్స్ నాన్న. ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక 3 పాయింట్లు. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అదే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ యొక్క సెన్సిటివిటీ అనేది తక్కువగా ఉంటుంది.
దీని యొక్క రిసొల్యూషన్ కూడా తక్కువగానే ఉంటుంది. రీసొల్యూషన్ కూడా తక్కువగా ఉంటుంది. దేనిది? ఎనలాగ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క రీసొల్యూషన్. అదే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ యొక్క రీసొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నాన్న. దీస్ ఆర్ చీప్. ఎనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి చాలా చౌకగా మనకు దొరుకుతాయి. అదే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే కొంచెం కాస్ట్లీ ఎక్కువ నాన్న, ఎక్స్పెన్సివ్, కొంచెం ఖరీదైనవి. ఓకేనా? 6 పాయింట్లు, ఫస్ట్ ఒక 3 పాయింట్లు, ఒక 3 పాయింట్లు, చాలా చిన్న పాయింట్లు. ఈ 6 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ పాకెట్లో ఉన్నట్లే. ఓకేనా? మరి ఇదే యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నాన్న. ఈ క్వశ్చన్ కూడా ఒక 2-3 సార్లు మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చాడు. ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ డీసీ వోల్ట్మీటర్, ఏసీ వోల్ట్మీటర్. డీసీ వోల్ట్మీటర్కి ఏసీ వోల్ట్మీటర్కి మధ్య ఉన్నటువంటి తేడాలు అడిగాడు. ఓకేనా? ఏంటో డీసీ వోల్ట్మీటర్, ఏసీ వోల్ట్మీటర్ మధ్య ఉన్న తేడాలు ఏంటో ఒకసారి చూద్దాం. డీసీ వోల్ట్మీటర్ మెజ్యూర్స్ ద పీక్ వాల్యూ ఆఫ్ డీసీ వోల్టేజ్. డీసీ వోల్టేజ్ యొక్క అత్యధిక విలువని డీసీ వోల్ట్మీటర్ కొలుస్తుంది. ఇక ఏసీ వోల్ట్మీటర్ వచ్చేసి ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఏసీ వోల్టేజ్. ఏసీ వోల్టేజ్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూని ఏసీ వోల్ట్మీటర్ అనేది కొలుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్, రెండిట్లో ఉన్నటువంటి మొదటి పాయింట్. డీసీ వోల్ట్మీటర్ మెజ్యూర్స్ ఓన్లీ డీసీ వోల్టేజ్. ఇది కేవలం డీసీ వోల్టేజ్ని మాత్రమే కొలుస్తుంది. ఏది? డీసీ వోల్ట్మీటర్. ఇక ఏసీ వోల్ట్మీటర్ అనేది మెజ్యూర్స్ ఓన్లీ ఏసీ వోల్టేజ్. ఇది కేవలం ఏసీ వోల్టేజ్ని మాత్రమే కొలుస్తుంది. ఇందులో థర్డ్ పాయింట్, ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఏ రెక్టిఫైయర్. ఇది ఎలాంటి రెక్టిఫైర్లు దీనికి అవసరం లేదు. దీనికి మాత్రం రెక్టిఫైర్ అనేది అవసరం. దీనికి ఏసీ వోల్ట్మీటర్. దీని సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దేని సెన్సిటివిటీ? ఈ డీసీ వోల్ట్మీటర్ యొక్క సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఏసీ వోల్ట్మీటర్ యొక్క సెన్సిటివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఇస్ లో, తక్కువగా ఉంటుంది. దీని యొక్క డీసీ వోల్ట్మీటర్ అనేది కన్సిస్ట్ ఆఫ్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్ అండ్ పిఎంఎంసి మీటర్. డీసీ వోల్ట్మీటరు ఒక మల్టీ స్టేజెస్ యాంప్లిఫైయర్ని, అదేవిధంగా పిఎంఎంసి మీటర్ని కలిగి ఉంటుంది. సో ఏసీ వోల్టేజ్ కూడా కన్సిస్ట్ ఏ మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్ అండ్ పిఎంఎంసి మీటర్. ఈ రెండు కూడా యాంప్లిఫైర్ని కలిగి ఉంటాయి, అదేవిధంగా పిఎంఎంసి మీటర్ని కూడా కలిగి ఉంటాయి. ఓకేనా? సో ఇవి నాన్న దీంట్లో ఉన్నటువంటి తేడాలు. ఓకేనా? మనం 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, డిజిటల్ మల్టీమీటర్, అనలాగ్ మల్టీమీటర్స్ గురించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఆ రెండిట్లో కంపల్సరీగా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, డీసీ అండ్ ఏసీ వోల్ట్మీటర్ల మధ్య డిఫరెన్స్ మాట్లాడాం, అదేవిధంగా అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్కి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్కి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా మాట్లాడాం. సో ఈ 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఒక్క క్వశ్చన్ కూడా స్కిప్ చేయకుండా నేర్చుకోండి. కంపల్సరీగా 5th సెమిస్టర్లో ఈ పేపర్ నుంచి ఫస్ట్ యూనిట్లో మనకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కవర్ అయిపోయినట్లే. ఓకేనా? మరి నెక్స్ట్ క్లాస్లో 2nd యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.